విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసంఖ్య పరంగా రెండవ పెద్ద నగరం. ఇది కృష్ణా జిల్లాలో కృష్ణానది ఒడ్డున పడమర సరిహద్దుగా ఇంద్రకీలాద్రి పర్వతం, ఉత్తర సరిహద్దుగా బుడమేరు నది ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక, రాజకీయ, రవాణా, సాంస్కృతిక కేంద్రంగా నిలుస్తుంది. మద్రాసు, హౌరా, మద్రాసు, ఢిల్లీతో పాటు ఎన్నో రైలు మార్గాలకు విజయవాడ కూడలి. విజయవాడకు ప్రస్తుత నామము ఇక్కడ అధిష్టాన దేవత కనకదుర్గమ్మ వారి మరో పేరు అయిన విజయ నుండి వచ్చింది. ఎండాకాలంలో ఎండిపోయే ఇక్కడ ఎండలను చూసి కట్టమంచి రామలింగారెడ్డి ఇది బెజవాడ కాదు బ్లేజవాడ అన్నారట. అలాగే విజయవాడ స్థల పురాణం చూస్తే మరికొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. మహాభారతంలో పాండవుల వనవాసానికి దారుకావనానికి వచ్చినప్పుడు వేదవ్యాసుని సలహా మేరకు శివుని గూర్చి తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించడానికి అర్జునుడిని ఎన్నుకుంటారు. ఇంద్రకీలాద్రిపై ఘోరమైన తపస్సు చేస్తాడు అర్జునుడు.